అందరికీ నమస్కారం. ఈరోజు వ్లాగ్ చాలా స్పెషల్. ఎందుకంటే మేమెళ్తున్నాం ఇస్కాన్ టెంపుల్‌కి. కృష్ణుడి మందిర్ అది. నాకు చాలా ఫేవరెట్ అది. సో, ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో అసలక్కడ వెళ్ళాలి దర్శనం కోసమైనా. సో, అంటే ఫైనల్లీ ఈరోజైతే నాకు ఆ అవకాశం దొరికింది. సో, ఈ వ్లాగ్‌లో కృష్ణుడి పీస్‌ఫుల్ టెంపుల్ అంటే డిజైన్ ఎలా ఉంది, ఆ డీటెయిల్స్, ఆ పీస్‌ఫుల్ వైబ్స్ నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. సో, స్టే ట్యూన్. వీడియో ఎండ్ దాకా చూడండి. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, మళ్ళీ మేమైతే ఇప్పుడు కార్గర్ రోడ్‌కైతే ఉన్నాము. అండ్ నాకైతే చాలా ఎక్సైటెడ్ ఉంది. ఎప్పుడెప్పుడు వెళ్ళి అక్కడ దర్శనంలో ఇన్వాల్వ్ అయ్యి ఆ టెంపుల్‌ని ఎప్పుడు విజిట్ చేద్దామా అని ఉంది. సో, మీరు వీడియో లాస్ట్ దాకా చూడండి. ఎందుకంటే ప్రసాదం సెక్షన్ అయితే మీరు మిస్ అవ్వద్దు కాబట్టి. సో, చాలా బాగుంటది డిజైన్స్ అండ్ ఆల్. సో, చూసేద్దాం లాస్ట్ వరకి. గైస్ మేము ఫైనల్లీ అయితే ఇక్కడికి రీచ్ అయిపోయినాము. చూస్తున్నారు కదా వెనకాల టెంపుల్. చాలా పీస్ఫుల్ ప్లేస్ ఇది. అసలు ఎంత పాజిటివ్ వైబ్ వచ్చిందో అసలు మేము ఎంటర్ కాగానే. అండ్ చూడండి ఎలా ఉంటది ఏంటి అనేది వ్లాగ్. అండ్ జనాలు కూడా ఓకే, అంతా కూడా ఎవరేం లేరు. సో, చూసేయండి. లైక్, షేర్, ఈ టెంపుల్ 1996లో ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద గారు స్టార్ట్ చేశారు. వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే భగవద్గీతలో ఉన్న శ్రీకృష్ణ భక్తిని ప్రపంచమంతటా స్ప్రెడ్ చేయడం. ఈ టెంపుల్లో మనకి కృష్ణ భక్తి, మంచి అట్మాస్ఫియర్, దేవుళ్ళు పాటలు, ఆరతి అని చాలా డివైన్‌గా ఉంటాయి. ఈ టెంపుల్‌ని శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ జీ టెంపుల్, ఈ గ్రాండ్ ఇస్కాన్ టెంపుల్‌ని కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ పడింది. చాలా డెడికేషన్‌తో ఈ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేశారు. అండ్ ఫైనల్‌గా 2025లో భక్తుల కోసం ఓపెన్ చేశారు. టెంపుల్ సరౌండింగ్స్ చాలా క్లీన్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉంటాయి. ఆరతి టైమింగ్స్ 4:30 AM మంగళ ఆరతి ఉంటుంది. అండ్ 12:30 PM ఆఫ్టర్‌నూన్‌కి రాజ్‌భోగ్ ఆరతి అండ్ 7 PMకి సంధ్యా ఆరతి ఉంటుంది. టెంపుల్ 9 PM వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ 6 PM లోపు రీచ్ అయితే ఈవినింగ్ ఆరతి కూడా అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ ఫెస్టివల్స్ చాలా గ్రాండ్‌గా జరుగుతాయి. కృష్ణ జన్మాష్టమి అండ్ రాధా అష్టమి కూడా. చూస్తున్నారు కదా మేమైతే వచ్చేసినాము. వావ్, ఎంత బాగుందో కదా. వైట్ మార్బుల్ గ్రాండ్ స్ట్రక్చర్, హ్యూజ్ డోమ్స్ అండ్ బ్యూటిఫుల్ కార్వింగ్స్‌తో ఉన్నాయి కదా. నైట్ టైంలో గోల్డెన్ లైట్స్ పడితే టెంపుల్ చాలా రాయల్‌గా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి ఫినిషింగ్ ఎంత బాగుంది కదా. మొత్తం రాయల్ లుక్కే ఉంది మొత్తము. అండ్ ఈ చిన్న చిన్న మందిర్ చూస్తున్నారు కదా, అవి ఇంకా కన్‌స్ట్రక్షన్‌లోనే ఉంది. ఇంకా పూర్తిగా అయితే అవ్వలేదు అది. ఇంకా అవుతూనే ఉంది మందిరం. ఆ విగ్రహాన్ని చూస్తే అలానే రోజు మొత్తం గడిపేయాలని అనిపిస్తుంది కదా. అంత బాగుంది, అంత అట్రాక్టివ్‌గా ఉంది. ఈ టెంపుల్‌లో నిల్చొని దర్శనం చేస్తుంటే సమయం కూడా ఆగిపోయిన ఫీలింగ్ వస్తుంది. మనసులో ఉన్న టెన్షన్ మెల్లగా తగ్గిపోతుంది. అండ్ ఈ డోమ్ డిజైన్ చూస్తున్నారా ఎంత బాగుంది కదా. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. చాలా పీస్‌ఫుల్. అసలు జనాలు లేరు అని అనుకున్నాము. కానీ లోపల చూస్తే చాలా జనాలే ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి ప్రతి ఒక్క పిక్చర్ అంటే ఒక్కొక్క స్టోరీని డెడికేట్ చేస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా. అండ్ ఇక్కడ
తులసి ఆరతి అయితే స్టార్ట్ అయిపోయింది. నేను కూడా ఫస్ట్ టైమ్ ఇలా ఆరతి అటెండ్ చేయడం. మాకు తెలవకుండానే కరెక్ట్ టైంకి వచ్చేసినాం మేము. చాలా మంచిగుండే. చాలా అంటే పాజిటివ్ వైబ్సే ఉండే. ప్రతి ఒక్క పిల్లర్ అండ్ ప్రతి ఒక్క మనిషిని చూస్తే హరే కృష్ణ, హరే రామ అని అండ్ చాలా పీస్‌ఫుల్‌గా అయితే అనిపించింది మాకు. సో, మీరు గూడా డెఫినెట్‌లీ విజిట్ చేయండి. ఒకవేళ నవీ ముంబైలో ఉంటే. అంత పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మనసుకి చాలా మంచిది. హరే కృష్ణ, హరే రామ అని పదే పదే చెప్పడం గూడా. అండ్ టెంపుల్ అంతా పాజిటివ్ ఫీలింగే. గా చెప్పాలంటే ఎంత కామ్ ఉంది తెలుసా, అసలు బిజీ లైఫ్ లో బిజీగా ఉండి ఇలా ఇక్కడ కూడా రావచ్చు. అంత కామ్ గా అంత పీస్ఫుల్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా గుడ్లకి ఏంటి అంటే మేము ఆర్తికి కూడా అటెండ్ అయినాము. చాలా బాగుంది ఇక్కడ. నేను చూపిస్తా చూడండి మీరు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి? ప్రశాంతంగా ఉంది కదా. అండ్ ఇది భజన్ మీరు కూడా వినండి. రెండు చేతులు పైకెత్తి హరే కృష్ణ, హరే రామ అని ఒక్కసారి మనసుతో పిలుస్తే మనసులో ఉన్న బాధ, భయం, టెన్షన్ అన్నీ మెల్లగా కరిగిపోతున్నాయి అని అనిపిస్తుంది గదా! నిజంగా ఎంత బావుందో ఆ ఫీలింగ్. సో, నెక్స్ట్ మేమొచ్చేసాము ఐడల్ షాప్‌కి అంటే గిఫ్ట్ షాప్‌కి. చూడండి ఇక్కడ హోమ్ డెకార్స్ అన్ని ఐటెమ్స్ అయితే అవైలబుల్ ఉంది. ఇది రీసెంట్‌గానే ఓపెన్ అయిన స్టోర్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఇక్కడ గూడా. సో, చూసేయండి ఇదంతా. చాలా బావుంది ఈ స్టోర్ గూడా. అన్నీ కృష్ణుడికి సంబంధించిందే ఉంది. అండ్ ఈ శారీస్ చూడండి. లెనిన్ శారీస్ గూడా ఉంది. అండ్ దుపట్టా అండ్ టాప్స్ కూడా అవైలబుల్ ఉంది. అంటే రీజనబుల్ ప్రైస్‌కే అవైలబుల్ ఉంది. దుపట్టాస్ అయితే చాలా బావుంది ఇక్కడ కలెక్షన్. చూడండి కింద టాప్స్ ఉంది. కిడ్స్ వియర్ కూడా ఉంది ఇక్కడ. బ్రాస్లెట్స్, చోకర్స్ కూడా ఉంది. చాలా వెరైటీస్ ఉంది. అండ్ లడ్డు గోపాల్‌ది మూర్తీస్ గూడా ఉంది. చిన్న చిన్న మూర్తులు, రామ్, సీత మూర్తి, ఐడియాల్స్ అన్నీ ఉంది. కాపర్ బాటిల్స్ అండ్ ఆల్ ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉంది. బావుంది ఇక్కడ కలెక్షన్స్ గూడా. ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఆల్. అండ్ నెక్స్ట్ మేమొచ్చేసాం ప్రసాదం సెంటర్‌కి. ఇక్కడ చాలా బావుంది. అంటే ఫ్రెష్ స్వీట్స్, ఘీ అండ్ స్నాక్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఫాస్టింగ్ చేసే వాళ్ళకి ఇది బెటర్. ఇలాంటి వ్లాగ్ అయితే ఇంతే గైస్. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉంది. మనం బిజీ లైఫ్లో ఇట్లానే బిజీ ఉండి కూడా మీకు ప్రశాంతత కావాలంటే డెఫినెట్లీ ఇస్కాన్ టెంపుల్ని విజిట్ చేయండి. చాలా పీస్ ఉంటుంది. సో బాయ్ బాయ్ గాయ్స్.